హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మాస్టర్స్ హైబ్రిడ్ ప్రోగ్రాంలో చేయడానికి లాస్ట్ ఇయర్ చాలా పెద్ద యూట్యూబర్స్ అంటే యూఎస్లో వెళ్ళి పాపులర్ అయిన వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఫారిన్ వాళ్ళు అందరూ హైబ్రిడ్ ఎడ్యుకేషన్ అనేది చేయండి, మీకు చాలా మనీ తక్కువ అయిపోతాయి, మీకు ఈజీగా మాస్టర్స్ వచ్చేస్తుంది అని యూఎస్ వెళ్ళిన వాళ్ళు పర్టికులర్గా చాలా వీడియోస్ చేశారు. అవి నేను కూడా చూశాను. అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది సైన్ అప్ అయ్యారు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకు తెలుసా? ఈ పెద్ద యూట్యూబర్స్ అక్కడికి వెళ్ళి మీరు హైబ్రిడ్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయితే మీకు ఇక్కడ 50% ఫీజు అనేది పోతుంది, మీకు యూఎస్ వీజా వస్తుంది. అక్కడికి వెళ్ళి 1 ఇయర్లోనే మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసుకుని తర్వాత సిపిటి ఓపీటీలో జాయిన్ అవ్వచ్చు అని. కానీ వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యారో లాస్ట్ ఇయర్ వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతున్నారు. ఎవ్రీ బ్యాచ్కి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ నుంచి అట్లీస్ట్ ఒక 25 to 30 మెంబర్స్ ఒక బ్యాచ్లో జాయిన్ అవుతున్నారు. అందులో ఒక్కరికి ఇద్దరికి తప్ప యూఎస్ వీజా రాలేదు. ఒక్కొక్కరు మ్యాక్సిమం 10 lakhs అంటే 4 lakhs ఫీజు నుంచి 10 lakhs ఫీజు వరకు కట్టి ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు. వీజా ఖర్చెస్కి, వాళ్ళు చదివిన చదువుకి వాల్యూ లేకుండా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు ఎవరికి వీజాస్ రాలేవు. ఇప్పుడు 1 year వేస్ట్ అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు సగం ఎడ్యుకేషన్ చేసి ఇక్కడ ఇప్పుడు వీజాస్ రాక చాలా బాధగా అండ్ చాలా స్ట్రగుల్ అవుతూ ఏ కంట్రీకి వెళ్ళాలో అర్థం కాక ఫీల్ అవుతున్నారు. ఎవరైతే పెద్ద యూట్యూబర్స్ ఈ హైబ్రిడ్ ఎడ్యుకేషన్ గురించి వీడియోస్ చేసి వదిలేశారో ఇట్స్ లైక్ ఏ ప్రమోషనల్, ఇట్స్ లైక్ ఏ స్కామ్. వాళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నారో తెలీదు, చేసేసి వదిలేశారు. వాళ్ళ వల్ల ఎంతోమంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోయాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది సంకనాగిపోయింది. ఎందుకు అంటే వీళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చేస్తున్నారేమో, లేకపోతే మీరు చేయండి దీనివల్ల ఇట్లా అవుద్ది అని చెప్పడం వల్ల సైన్ అప్ అయిపోయారు డైరెక్ట్. మీకు తెలుసా ఫీజు 4,05,000. ఒక పాపులర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళు 4,05,000 తీసుకొని ఫస్ట్ ఇయర్ ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఇచ్చి సెకండ్ ఇయర్ యూఎస్ వీజా కోసం ట్రై చేయండి అంటే వాళ్ళు ఇచ్చిన పనికిమాలిన యూనివర్సిటీ వల్ల 2-3 సార్లు కాదు 4-5 సార్లు రిజెక్షన్ అయ్యి ఇప్పుడు ఖాళీగా కూర్చొని ఉన్నారు. వాళ్ళు మంత్లీ ఒక బ్యాచ్ తీసుకుంటామని చెప్పేసి మంత్లీ 4-5 బ్యాచ్లు తీసుకున్నారు. అట్లా నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటి గురించి నేను క్లియర్గా మళ్ళీ ఒక పెద్ద వీడియోలో చేస్తాను. కాబట్టి ఎవరైనా సరే హైబ్రిడ్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి అనుకుంటే ఈ ఆన్లైన్ స్కామ్లో పడకండి, ఈ హైబ్రిడ్ స్కామ్లో పడకండి. ఈ ఆన్లైన్ ఎడ్యుటెక్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ ట్రాప్లో పడకండి. సో నేను సజెస్ట్ చేసేది అది. ఏమైనా డౌట్స్ ఉంటే @monikermohit అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అందులో నన్ను అడగండి, మీకు క్లియర్గా నేను క్లారిఫై చేస్తాను. ఆల్రైట్, టేక్ కేర్ గైస్.